వైఎస్ షర్మిల కొడుకు పెళ్లికి వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదంటారు? ప్రధాన సమస్య ఒకటే, రాజకీయంగా వీరిద్దరు ప్రత్యర్థులుగా మారడమే. ఎందుకు అని అంటే, ఒక రకంగా రాష్ట్రానికి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, ప్రతిపక్ష నేతగా అందులో కాంగ్రెస్ పార్టీలో షర్మిల నెంబర్ 1 పొజిషన్లో ఉండడం ఒక కారణం అయితే, కుటుంబ కలహాలు మరొక కారణం అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే, ప్రతి చోట తానే నెగ్గాలనుకోవడంతో పాటు తన భార్య అయినటువంటి వైఎస్ భారతి తన పెద్దరికానితో పాటు అంతా తానే ఉండాలనుకుంది. అంతలా అంటే కనీసం కుటుంబంలో తన ఫోటోలు తన వాళ్ళయే తప్ప షర్మిల ఫోటోలు ఉండకూడదని భావించి ఉండవచ్చు. అదేవిధంగా షర్మిల అనేటువంటి వ్యక్తిత్వాన్ని పూర్తిగా తన హస్తగతం చేసుకొని తన ఉనికిని లేకుండా చేయాలనుకున్నారు. అయితే ఇక్కడే విభేదాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇప్పుడు షర్మిల కొడుకు పెళ్లి కూడా తన వ్యతిరేక వర్గంతో జరగడమే ప్రధాన కారణం. ఎన్నో ఏళ్లుగా వైరాన్ని పక్కకు పెట్టి షర్మిల శత్రువుల యొక్క వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడం, అదేవిధంగా తాను కూడా అంతే ప్రేమగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగించడంతో వాళ్ళ ప్రేమ పెళ్లికి మార్గం సుగమం అవ్వడంతో పాటు పెళ్లి కూడా జరిగిపోయింది. ఇలాంటి సందర్భంలో శత్రువులని పెంచుకుంటూ వెళ్తున్న జగన్కి, అదేవిధంగా శత్రువులను మిత్రులుగా మలుచుకుంటున్నటువంటి షర్మిలకి ఇద్దరికీ వైవిధ్యభరితమైనటువంటి మార్పు ఉంది. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. వైఎస్ విజయమ్మ గురించి చాలా మటుకు చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఏ పక్షము వెళ్ళలేదు, అలా అని ఎవరిని మద్దతించనూ లేదు. అలా చేస్తే ఇరు పక్షాలకి రెండుకి చెడ్డ రేవులా అయిపోతుంది. అంతేకాదు, తాను ఇప్పటికిప్పుడు చేయదలుచుకుందల్లా ఒకే ఒక్క పని, పులివెందులకు వెళ్ళి తమ సొంత నివాసంలో జీవించడమే ఇప్పుడు తనకున్న ఏకైక మార్గం కావచ్చు. అంతేకాదు, ఇప్పుడు మరొక చిక్కుముడి ఏంటంటే, కొడుకు పులివెందుల్లో పోటీ చేస్తుంటే కడప నుంచి షర్మిల పోటీ చేసేందుకు చూస్తుంది. వీళ్ళిద్దరికీ ఎటు మద్దతిస్తుంది అన్నది కూడా ఒక సందేహం కావచ్చు. ఇలాంటి అనేక గజిబిజి ప్రశ్నల మధ్య జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి కొత్త చిక్కులు చేర్చుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ తన కొడుకు పెళ్లికి రాకపోవడంలో తప్పు అనే విషయం కూడా ఎక్కడా షర్మిల చెప్పలేదు. అంతేకాదు, ట్విట్టర్లో తన కుమారుడి పెళ్లి గురించి పోస్ట్ చేసిన సందర్భంలో తన తండ్రి గురించి చెప్పింది, తమ వాళ్ళ గురించి చెప్పిందే కానీ అన్న రాలేదన్న లోటు ఎక్కడ చెప్పలేదు. అంతేకాదు, తాను రాకపోతే ఎక్కడ ఆగిపోయేది ఏమీ లేదన్న ప్రశ్న కూడా ఎక్కడా చెప్పలేదు. తమ పని తాము చేసుకు వెళ్తామన్న రీతిలోనే చెప్పడం ద్వారా ఎవరేమనుకున్నా ఎవరు ఏదనుకున్నా తాము చేయాల్సింది చేస్తామని చెప్పడంలో వైఎస్ షర్మిల విజయవంతమైతే అనుబంధాలకి పెద్దగా విలువ అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నారేమో. ఈ రెండింటి మధ్య భిన్న వాదనలు, భిన్న విధానాలు ఉన్న తరుణంలో ఇప్పుడు షర్మిల ఆడబోయే గేమ్ ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది చూడాలి మరి.